రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఉండవల్లిలో సమావేశమైంది. వివరాలు వీక్షిద్దాం. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పనులను వేగవంతం చేసి ప్రతి నెల ప్రాజెక్టుల భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ షణ్మోహన్, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గణేష్ కుమార్, ఏపీఐఏసీ ఎండీ ఏఎస్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.